సుమన్ టీవీ తెలుగు న్యూస్ నేను భువన అప్డేట్స్ చూద్దాం. జనవాసాల పరిధిలోనే ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా పని ప్రదేశాల దగ్గరలోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలి దశలో క్యూర్ పరిధిలోని 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 11 లక్షల వ్యయమయ్యే ప్రతి ఫ్లాట్ను ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఓఆర్ఆర్ లోపల నిరుపయోగ ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. విద్యార్థులు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అని అన్నారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను ప్రయోజకులుగా చేయడం టీచర్ల బాధ్యత అన్నారు. P4 కార్యక్రమంలో పేదవారిని ఆదుకునేలా కృషి చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని సీఎం తెలిపారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి 100 డబ్బులు ఇస్తున్నామన్నారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతంలోనే 5 లక్షల మందికి 664 కోట్లు జమ చేస్తున్నామన్నారు. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత 12 వరకు ఇప్పుడే మంత్రి గారు ఏమేమి ఫెసిలిటీస్ చెప్పారు. అక్కడి నుంచి మీ అందరికీ నాణ్యమైన చదువు ఇప్పించడమే కాకుండా సంవత్సరానికి 13,000 రూపాయలు మీ అకౌంట్కి, మీ పిల్లల పేరుతో 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల జనాభా కూడా నియంత్రణ అవుతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో 2.1 ప్రతి ఒక్క కపుల్ అంటే భార్యాభర్తలు జీవితకాలంలో పిల్లల గారి కంటే దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఈరోజు 1.5కు పడిపోయాం. రేపు రాబోయే స్కూల్స్లో రాను పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. 6 మంది 7 మంది ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు 10 మందికి చెప్పాలి, పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా సంపాదన. భవిష్యత్తుకు పిల్లలే ఆస్తి. మనందరం ఆలోచిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు తాను మాట ఇచ్చానని పేర్కొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడారు. రంపచోడవరం ప్రాంతంలోని గిరిజనుల కష్టాన్ని నమ్ముకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదవకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు తనను మందలిస్తారని అన్నారు. తన భవిష్యత్తు విద్యార్థులపై ఆధారపడి ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని, ఆ కళను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తాం జరుగుతుంది. ఇక్కడనే కాదు, 43,000 పాఠశాలల్లో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించేదానికే ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక హామీ ఇచ్చా, ప్రభుత్వ పాఠశాలలకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తాను జరిగింది. ఈ నేలలోనే పోరాటం ఉంది, ఈ నేలలోనే పౌరుషం కూడా ఉంది. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల
గొప్ప నేల రంపచోడవరం. గిరిజన ఆత్మగౌరవానికి పోరాడిన గొప్ప నేల ఈ రంపచోడవరం గడ్డ. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులపై కేంద్ర పోలీసులు అణిచివేత ధోరణికి వ్యతిరేకంగా తెలంగాణలో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం పిలుపు మేరకు ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు భారీగా తరలివచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్ల చొక్కా ధరించి పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యువత శక్తిని తక్కువ అంచనా వేయొద్దని హితవు పలికారు. ఇది భయపడే జనరేషన్ కాదు, పాలకులను భయపెట్టే జనరేషన్ అని సూచించారు. నశించాలి ఢిల్లీలో పోలీస్ జులుం, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, అదే విధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా ఓడు రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ యంగ్ జనరేషన్? ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశం అవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. విజయనగరం, మన్యం జిల్లాలో పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు కుంకి ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు వెళుతున్న కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకు చెరుకు గడల్ని ఆహారంగా అందించారు. కుంకి జయంత్, అభిమన్యకు పూలమాలలు వేశారు. ఈ 2 కుంకిలను పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని గుచ్చిమి క్యాంపుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. పొలిటికల్ సర్కిల్స్లో పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎండ్ కార్డు వేశారు. బోయిన్పల్లిలో జరిగిన కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి తాను ఏ పార్టీలోకి మారడం లేదని, బీఆర్ఎస్లోనే ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని నమ్మి ఓ అభిమాని తన సొంత రక్తంతో లేఖ రాయడం తాను తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పేర్కొన్నారు. త్వరలోనే లేఖ రాసిన వ్యక్తికి స్వయంగా కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చారు. అందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతాను. ధర్నా చౌక్లో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అడ్డుకునేందుకు బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నాయకులను ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత బీఆర్ఎస్ పాలనలో విద్యార్థుల మరణాలకు కారణమైన కేటీఆర్కు నిరసన తెలపడానికి ఎలా అనుమతిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
అన్న గుంట ఉన్నది చచ్చిపోతాను వస్తుండో దాన్ని యువజన కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా అడ్డుకుంటాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా ధర్నా చౌక్ బంద్ ఉండే. ఈరోజు ధర్నా చౌక్ నీకు ఎట్లా గుర్తొస్తుంది? ఇదే నీ ప్రభుత్వంలో ఎన్నిగానం పేపర్ లీక్లు అయినాయి. ఇదే పేపర్ లీక్లు అయినప్పుడు ఇదే ప్రవళిక అని ఒక అమ్మాయి గాంధీనగర్లో చనిపోతే ఒక లవ్ అఫేర్ ఉందని దాన్ని క్రియేట్ చేసిన రోజు అదే రోజు మేము కూడా ధర్నా చేసి రాత్రి 2 గంటలుగా ధర్నా చేసినాం. కానీ ఈరోజు కేటీఆర్కి నైతిక విలువ లేదు. అయినా ఈరోజు ధర్నా చేయడానికి ధర్నా చౌక్ రావడం జరుగుతుంది. శాంతి మాకు పోలీసు వాళ్ళు పోనిస్తారు. మేము గాంధీయుతంగా ప్రొటెస్ట్ చేస్తామంటే మమ్మల్ని పోనిస్తలేరు. ఆ దొంగకు పర్మిషన్ ఇచ్చారు కేటీఆర్కి. అసలు అన్ని ఆత్మహత్యల కారణం కేటీఆర్. ఇదే గ్లోబల్ సంస్థని ఈయన పైలట్ ప్రాజెక్ట్ లాగా ఈయన ఫస్ట్ తీసుకొచ్చింది ఇదే తెలంగాణలో. ధర్నా చౌక్ 10 ఏళ్ళ నుంచి ధర్నా చౌక్ బంద్ ఉన్న ధర్నా చౌక్ వచ్చి వీళ్ళ ప్రభుత్వంలో ధర్నా చౌక్ ఉండేనా? బంద్ చేసి పెట్టి ఈరోజు ఈయన దూర బయటికి వెళ్ళి ధర్నా చౌక్ లో ధర్నా కూర్చున్నాడంట. ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇలా రిజైన్ చేయాలి. బీజేపీ నాయకులను కూడా సిటీలో అడ్డుకుంటాం మేము. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యార్థి నాయకుడు అత్తిలి సాయి ప్రియాంష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 7 సబ్జెక్టులతో కూడిన క్వశ్చన్ బ్యాంకులను కలాసిగూడలోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు అందజేశారు. బాబు చూడం చిత్తూరు జిల్లా పలమనేరులో డ్రగ్స్ రహిత సమాజం కోసం బషీర్ ప్రత్యేక సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రభుత్వ ఎస్పీఎస్ఆర్ డిగ్రీ కళాశాల నుంచి విజయవాడ వరకు ప్రయాణిస్తూ మార్గ మధ్యంలోని కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించనున్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని బషీర్ పిలుపునిచ్చారు. విజయవాడలో మంత్రి నారా లోకేష్ను కలిసి డ్రగ్స్ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పోలీసులు ఇప్పటికే కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను చైతన్యపరుస్తున్నట్లు వెల్లడించారు. సో ఇంతకుముందు నేను పలమనేరు నుంచి లదాఖ్కి అలాగే పలమనేరు నేపాల్కి సైకిల్ రైడ్ చేశాను. అప్పుడు వచ్చి మనం డిఫారెస్టేషన్గా రైడ్ చేసాము. ఇది వచ్చి యూత్ అనేది డ్రగ్స్ అలవాటు పడిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఒక అవగాహన తెప్పించి లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా ఒక అవగాహన ఇద్దామనేసి ఈ రైడ్ అయితే పలమనేరు నుంచి విజయవాడకి ఒక 7 డేస్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాము. పలమనేరు నుంచి బషీర్ అనే ఒక అబ్బాయి నో డ్రగ్స్ ప్రోగ్రాం కింద డ్రగ్ రహిత సమాజం కోసం పిలుపునిస్తూ పలమనేరు నుంచి విజయవాడకు ఒక సైకిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మధ్యలో ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ సందర్శించి జస్ట్ వాళ్ళు ఒక స్ఫూర్తి నింపడానికి యూత్ డ్రగ్స్కు దూరంగా ఉండాలి, మంచి గుడ్ హ్యాబిట్స్ అనుకూలంగా ఉండాలి, తన భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి, దురలవాటు ఉన్న సొసైటీకి సమాజానికి వాళ్ళ హెల్త్కు వాళ్ళ ఇంటికి ప్రాబ్లం అవుతుంది,
దానికి దూరంగా ఉంటూ మంచి సొసైటీ నిర్మించడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నాడు. సో అతనికి సంఘీభావంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా వచ్చారు. ఇతను ఇచ్చే పిలుపు విజయవాడ దాకా ఇద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ హెల్త్కు వాళ్ళ ఇంటికి ప్రాబ్లం అవుతుంది. దానికి దూరంగా ఉంటూ మంచి సొసైటీ నిర్మించ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ 13వ వార్డులో గుర్రాల చెరువు యూత్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రాల చెరువులోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. సమాజ సేవే కేటీఆర్కు నిజమైన జన్మదిన శుభాకాంక్షలని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మొచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దమ్మపేట కానీ, అశ్వరావుపేట కానీ పేషెంట్లందరికీ ఉచితంగా మరి కేటీఆర్ గారు పుట్టిన సందర్భంగా పేషెంట్ పళ్ళు, బెడ్లు మరి ఇవ్వడం జరిగింది. అదే రకంగా నిన్న కూడా మన రెడ్డిగూడెంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడ కూడా మరి పేషెంట్కి అందరికీ మందులు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మరి నియోజకవర్గ తరఫున మరి కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఇప్పుడు హాస్పిటల్ కూడా కడుతున్నారు. కాబట్టి ఆ రకంగా గిరిజన ఏరియాలో పెద్ద హాస్పిటల్ ఇవ్వటం మన ప్రభుత్వం కేసీఆర్ గారి పుణ్యం. కాబట్టి ఆ రకంగా మనం కేటీఆర్ గారు పుట్టిన సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని సెలవు తీసుకుంటాం. మార్కాపురం జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగుల్లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయుడికి 1,00,000 బహుమతి అందజేశారు. నారా లోకేష్ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు తీసుకువచ్చారని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం గొట్లగట్టు జెడ్పీ హై స్కూల్లో జరిగిన మెగా పేటీఎంలో పాల్గొని విద్యార్థులకు క్రమశిక్షణ, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మన వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న ఫలితమే ఈరోజు ఒక్కొక్కటిగా సాధించుకుంటూ వస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది మాట్లాడతారు కూడా, ఏం చేశారని ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉంటారు. ఎవరైనా సరే నా రాజకీయ జీవిత చరిత్ర నేను ధన్యం చేసుకున్నా, మీ రాజకీయ జీవిత చరిత్ర ధన్యం చేసుకున్నారేమో చెప్పండి. నేను నా రాజకీయ జీవిత చరిత్రలో నేను సాధించుకునే నేను చెప్పగలుగుతా. నేను మన నియోజకవర్గాన్ని చేపించినవి నేను చెప్తా. మీరు చెప్పండి, ఏం చేశాం, ఏం చేశారు, లాంటి ఏం రోడ్ వేశారు, యాడ కాలువ తీశారు, యాడ నీళ్లు ఇచ్చారు, ఏ పొలానికి మీరు ఇబ్బంది లేకుండా చేశారో మీరు చెప్పండి, నేను చెప్తా. ఈ రకంగా మన ప్రాంత భవిష్యత్తు మీద ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దానికి మా అక్క చెల్లెళ్ళందరూ నాకు సంపూర్ణ మద్దతునిస్తూ నన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నారు.
వాళ్ళ ఆశీర్వాద బలంతో మన నియోజకవర్గ నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వివాదం మొత్తం పరీక్షా విధానముపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీలు లభించిన తరువాతే తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించినట్లు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తెలిపారు. 2 రోజుల పాటు జరిగిన చర్చల్లో పరీక్షల అక్రమాలపై పార్లమెంటులో చర్చిస్తామని కేంద్ర హామీ ఇచ్చిందని వీడియో ద్వారా సోనం వెల్లడించారు. आज 26वें दिन मैं आप लोगों को कुछ ख़ास खबर बताना चाहूँगा। अभी रात के लगभग 12:30 बज रहे हैं। अभी थोड़ी देर पहले केंद्रीय मंत्री JP नड्डा साहब और जितेंद्र सिंह साहब यहाँ आए थे और लद्दाख के एपेक्स बॉडी के शीर्ष नेतागण भी यहाँ आए थे। और उससे पहले आप लोगों को मालूम है विभिन्न राजनीतिक दलों के लगभग 65 सांसदों ने आकर और हस्ताक्षर देकर हमसे अनशन तोड़ने के लिए कहा और वो संसद में इस मुद्दे पर नीट पेपर्स और परीक्षाओं की प्रणाली पर चर्चा करेंगे, ये आश्वासन दिया। और जो सरकार से इस तरफ से मंत्रीगण आए थे उन्होंने भी ये आश्वासन दिया, जिसका कि 2 दिन से हम बहुत ही कड़ा क्या कहेंगे एक तरह का बार्गेन चल रहा था कि मुझे आश्वासन चाहिए और लिखित में चाहिए, और इसमें 2 दिन लगे और मुझे इसलिए अनशन पर 2 दिन और बैठना पड़ा और ज़्यादा भी बैठ जाता तो आखिर में आज उन्होंने लिखकर आश्वासन दिया है. Statement from the government side, government is positive on not registering cases against those protesting peacefully at Jantar Mantar in Delhi and those participating in the march to the Parliament on July 20, 2026. The government has already assured threadbare discussions to find solutions to paper leaks and educational reforms for exams in the Parliament. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. వరుసగా నేటికి 5వ రోజు పార్లమెంటులోని మఖద్వార వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన కొనసాగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని లేదా ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని విపక్ష ఎంపీలు ప్లకార్డులు చేతబూని నినాదాలతో హోరెత్తించారు. చర్చను ప్రతిపక్షాలే అడ్డుకుంటున్నాయని ఎన్డీఏ ఆరోపిస్తుండగా విద్యాశాఖ మంత్రి రాజీనామాకే విపక్షాలు పట్టుబడుతున్నాయి. आपका छाता ज्यादा आ रहा है. नरेंद्र मोदी वीक है. नरेंद्र मोदी वीक है. नरेंद्र मोदी वीक है. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పరీక్షా పత్రాల లీకేజీ విద్యా వ్యవస్థలో సంస్కరణల విధానంపై కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు మధ్య జరిగిన కీలక చర్చలు ముగిశాయి. కాన్స్టిట్యూషన్స్ క్లబ్ వేదికగా సుమారు గంటన్నర పైగా సాగిన ఈ భేటీ అత్యంత ఉత్కంఠ వాతావరణంలో సాగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రులు, సిజేపీ ప్రతినిధులు కాన్స్టిట్యూషన్స్ క్లబ్ నుంచి బయటకు వెళ్లారు. ఈ చర్చల్లో ప్రభుత్వం తరపున కేంద్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ హాజరవ్వగా సిజేపీ తరపున సీనియర్ ప్రతినిధి సౌరవ్ దాస్ నాయకత్వంలోని బృందం పాల్గొన్నారు.
చర్చల సందర్భంగా నీట్ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో నెలకొన్న పలు లోపాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు సీజేపీ తరపున కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక ప్రతిపాదనలను సమర్పించారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక పోలీస్ అంటే భయపడాల్సిన